హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో చిన్న షార్ట్కట్ కీస్ని యూజ్ చేసి 20 రకాల ఎమోజీస్ను ఏ విధంగా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్ కీ విండో ప్లస్ ఆర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రన్ కమాండ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో విన్ వర్డ్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఎంఎస్ వర్డ్లో న్యూ పైన క్లిక్ చేసి అందులో బ్లాంక్ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లాంక్ డాక్యుమెంట్లో మనం యూజ్ చేసి షార్ట్కట్ కీస్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా ఎమోజీస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్కట్ కీ వచ్చేసి హ్యాండ్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్ కి 1F44A Alt+X అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా హ్యాండ్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్కట్ కి మనకు షేక్ హ్యాండ్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్ కి 1F44B Alt+X అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా షేక్ హ్యాండ్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. సూపర్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే థర్డ్ షార్ట్కట్ కి వచ్చేసి 1F44C Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సూపర్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. డన్ సింబల్ లేదంటే లైక్ సింబల్ రావాలంటే దానికోసం నేను యూజ్ చేసే ఫోర్త్ షార్ట్కట్కి వచ్చేసి 1F44D Alt+X అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా లైక్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు డిస్లైక్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్కి 1F44E Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిస్లైక్ సింబల్ లేదంటే నచ్చలేదు అన్లైక్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు క్లాప్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే సిక్స్త్ షార్ట్కట్కి వచ్చేసి 1F44F Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు క్లాప్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఒకవేళ బర్గర్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే సెవెంత్ షార్ట్కట్కి వచ్చేసి 1F96A Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు బర్గర్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు కూల్ డ్రింక్స్ సింబల్ లేదంటే సాఫ్ట్ డ్రింక్స్ సింబల్ రావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్కి 1F96B Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సాఫ్ట్ డ్రింక్స్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు చెట్ల ఆకులు ఉంటాయి కదా, లీవ్స్ ఉంటాయి కదా, లీఫ్ సింబల్ రావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే నైన్త్ షార్ట్కట్కి వచ్చేసి 1F96C Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లీఫ్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు మ్యాంగో సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూసేజ్ చేసే 10th షార్ట్కట్కి వచ్చేసి 1F96D Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాంగో సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు కేక్ కావాలనుకుంటే కేక్ కోసం నేను యూజ్ చేసే 11th షార్ట్కట్కి వచ్చేసి 1F96E Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కేక్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ క్రీమ్ కేక్ కావాలంటే దానికోసం నేను చేసే 12th షార్ట్కట్కి 1F96F Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్రీమ్ కేక్ అయితే సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు ఎమోజీ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే 13th షార్ట్కట్కి వచ్చేసి 1F97A Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎమోజీ డాల్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు డ్రెస్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే 14th షార్ట్కట్కి వచ్చేసి 1F97B Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డ్రెస్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మేల్ షర్ట్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే 15th షార్ట్కట్కి వచ్చేసి 1F97C Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా షర్ట్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే 16th షార్ట్కట్కి వచ్చేసి 1F97D Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు హ్యాండ్ బ్యాగ్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు షూస్ సింబల్ కావాలనుకుంటే మాత్రం దానికోసం నేను యూజ్ చేసే 17th షార్ట్కట్కి వచ్చేసి 1F97E Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు షూస్ సింబల్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ చెప్పల్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే 18th షార్ట్కట్కి వచ్చేసి 1F97F Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు చెప్పల్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు యాంట్ సింబల్ చీమ ఉంటుంది కదా, చీమ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే 19th షార్ట్కట్కి వచ్చేసి 1F41C Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు యాంట్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. నేను యూజ్ చేసే లాస్ట్ అండ్ ఫైనల్ 20 షార్ట్కట్కి వచ్చేసి పికాక్ సింబల్ కావాలనుకుంటే దానికోసం నేను యూజ్ చేసే 20 షార్ట్కట్కి వచ్చేసి 1F99A Alt+X అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పికాక్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ చిన్న ట్రిక్స్ని యూజ్ చేసి నేను ఆటోమేటిక్గా 20 రకాల షార్ట్కట్ సింబల్స్ని అయితే క్రియేట్ చేశాను. ఈ సింబల్స్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా వీడియో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మీకు ఈ వీడియోకు
డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేశాను. మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ని అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేశాను నా వీడియోస్ని మీరు చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.